వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారతదేశంలో జర్నలిజం అంటే దానికి పేటెంట్ రైట్స్ అని కూడా కేవలం ఆర్నబ్ గోస్వామికి మాత్రమే ఉన్నాయా, లేదంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు అని చెప్పుకునేటువంటి వాళ్ళకి మాత్రమే ఉన్నాయా? బట్ ఓవర్ దట్ షాడో కేవలం ఆర్నబ్ గోస్వామి వాయిస్ మాత్రం వినిపిస్తుంది. అది కూడా ఆయన అడుగుతాడు ఏంటంటే ఆయనకి తెలుసుకోవాలని ఉంటుందో ఇంకోటో తెలీదు, బట్ ద నేషన్ వాంట్స్ టు నో అని చెప్పి గట్టిగా మొదలు పెడతాడు. మొదలుపెట్టి ఇన్నాళ్ళు చేసినటువంటి పని ఏంటి చూస్తూనే ఉన్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ అలయన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెడ్ బై నరేంద్ర మోడీ ఈజ్ అ ప్రైమ్ మినిస్టర్. అందులో సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటిది రామ్మోహన్ నాయుడు. బట్ అర్నబ్ గోస్వామికి రామ్మోహన్ నాయుడు ఎలా కనిపిస్తాడంటే తెలుగుదేశం పార్టీ మినిస్టర్ కింద. ఎస్, అలాగే మెన్షన్ చేస్తూ వస్తున్నాడు. ఇట్స్ సచ్ అ డెరిగేటివ్ స్టెప్. ఖచ్చితంగా ఆల్ ద సడన్ ఏవియేషన్ ఇండస్ట్రీ మీద అర్నబ్ గోస్వామికి ఎందుకని చెప్పి అంత ప్రేమ పుట్టుకొచ్చేసింది. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ అవ్వడం దగ్గర నుంచి ఎయిర్ ఇండియాది ఇప్పటి వరకు కూడా మొత్తం అన్ని ఏదో రామ్మోహన్ నాయుడు ఒక్కడే యాజ్ అ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింద చాలా చేతకాని ఒక మంత్రిగా ఉన్నాడు. అసలు పర్ఫార్మెన్స్ లేదు. మీ మంత్రిని పని చేసుకోమని చెప్పండి. ఐఎమ్ గివింగ్ సజెషన్ టు మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద టీడీపీ చీఫ్. మీ టీడీపీ మినిస్టర్ని సరిగ్గా పనిచేయమని చెప్పండి అంటూ నేనైతే చాలా గట్టిగా మాట్లాడాడు, చాలా గట్టిగా. మరి ఇదే అర్నబ్ గోస్వామి ఎందుకని చెప్పి కేంద్ర రైల్వే శాఖ మంత్రి మీద ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలా? బికాజ్ నెలకు కనీసం 2 నుంచి 3 రైలు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఏదో ఒక చోట, ఎలాగో అలాగా. అందులో ప్రాణాలు కూడా పోతున్నాయిగా, అందులో ప్రాణాలు పోతున్నాయి. ఇక్కడ జరిగింది ఏంటి? ఇప్పుడు ఒక బస్సు వేశారు, బస్ క్యాన్సిల్ అయింది, వేరే బస్సు వెతుక్కోవాలి. 500 ఎక్కువైందో 1000 రూపాయలు ఎక్కువైందో ఇబ్బంది పడాలి. దానికి ఎవరో కారణం? కేవలం ఆ సంస్థ, ఇండిగో అనేటువంటి సంస్థ. వాళ్ళు లాస్ పే చేయాల్సిందే. మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు మన దగ్గర కేవలం కన్జ్యూమర్ ఫోరం మాత్రమే ఉంది, కన్జ్యూమర్ రైట్స్ ఫోరం అని చెప్పి. కానీ ఎయిర్ ప్యాసింజర్స్ ఫోరం అని చెప్పి, ఎయిర్ ప్యాసింజర్స్ ప్రొటెక్షన్ ఫోరం అని చెప్పి విదేశాల్లో ఉన్నట్టు మనకు అది లేదు. ఉండుంటే అది వేరే ఉండేదేమో. కేవలం మన కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళాలంటే ఎందుకు వచ్చిన తలకాయ నొప్పిరా బాబు అని చెప్పి 99% మంది వెళ్లకుండా మానేస్తారు. కన్జ్యూమర్ ఫోరం అందుకే ఖాళీగా ఉంటుంది. ఎప్పుడో కొన్ని కేసులు తప్పితే ప్రతిరోజు లక్షలాది కేసులు ఏమి వచ్చేయట్లేదు. ఎందుకంటే చాలా మోసాలు జరుగుతున్నాయి. మనకి ఎందుకు లేని పట్టించుకోవడం మానేస్తున్నాం కాబట్టి. రైల్వే మినిస్టర్ని రాజీనామా చేయమని అర్నబ్ గోస్వామి ఎందుకని చెప్పలేదు? రైల్వే మినిస్టర్ ఎన్నిసార్లు ఆయన డిబేట్కి వచ్చారు? రైల్వే మినిస్టర్ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వ్యక్తి. మరి భారతీయ జనతా పార్టీ నేతలు ఎన్నిసార్లు దానికి సంబంధించినటువంటి అంశంలో మాట్లాడారు? ఎందుకు మాట్లాడలేదు మరి ఇప్పటిదాకా? మరి ఎందుకు రాజీనామా అడగలేదు? ఆర్ఎల్స్ ఎందుకు ఆయన ఫెయిల్యూర్ ఉంది అని ప్రతి నెల కనీసం 3-4-5 డిబేట్లు అయినా పెట్టి ఎందుకు అర్నబ్ గోస్వామి మాట్లాడడం లేదు? ఎందుకు కేవలం రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నాడు ది సో కాల్డ్ నేషనల్ జర్నలిస్ట్? వై? దేశం అంటే అర్నబ్ గోస్వామి ఒక్కడు మాత్రమే కాదు, ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది నిజాన్ని బయటికి తీసుకెళ్తున్నారు, ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నారు. బట్ దిస్ ఇస్ నాట్ జర్నలిజం. మేబీ నాకు ఆ స్థాయి లేదు, ఆయనకున్నంత ఎక్స్పీరియన్స్ నాకు లేకపోవచ్చు. టీఆర్పీలను సైతం మేనేజ్ చేయొచ్చు, టీఆర్పీకి సంబంధించి స్కామ్ కూడా చేయొచ్చు అనే అంత నాలెడ్జ్ అయితే డెఫినెట్గా నాకు లేదు. ఆయనకు వచ్చినంత ఇంగ్లీష్ కూడా నాకు కాదు, చాలామందికి రాకపోవచ్చు. ఆయనలాగా అంత లింగ్విస్టిక్ స్కిల్స్, అంత ఎబిలిటీ అండ్ అంత ఫండింగ్, ఎవ్రీథింగ్ అలాంటి వాళ్ళకి ఉండకపోవచ్చు. బట్ వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద జర్నలిస్ట్స్. మేము కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం అని చెప్పే మా వంతు చిరు ప్రయత్నం. మాలాంటి వాళ్ళు చేసేది మేబీ సముద్రంలో నీటి బొట్టంత కావచ్చు, మేమే సముద్రం అనుకోవట్లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మిస్టర్ అర్నబ్, నేను మాత్రమే అనుకుంటున్నాడు. అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ. నేషనల్ లెవెల్లో అలాంటి వాళ్ళు ఉన్నారు. మేము మాత్రమే నేషన్ అంటే అని చెప్పి అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఎడిటోరియల్ పాలసీ మాత్రమే ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జరుగుతున్నటువంటి దాంట్లో మోడీ ఫెయిల్యూర్ ఉంది. ఎస్, 100% భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫెయిల్యూర్ అనేది ఉంది. 10 ఏళ్లలో ఏవియేషన్కి ఏం చేశారు? గత ఏవియేషన్ మినిస్టర్ ఎందుకని చెప్పి డీజీసీఏ రూల్స్ ఇవన్నీ ఎందుకు చేంజ్ చేయలేకపోయారు? ఎందుకని చెప్పి శ్రమ దోపిడీ జరగకుండా ఆపలేకపోయారు? అంతకుముందు ఎయిర్ ఇండియా గవర్నమెంట్ అండర్లో ఉంది, ఎందుకు లాసుల్లోకి వెళ్ళింది? ఎందుకు టాటా వాళ్ళు కొని మరి వాళ్ళ దగ్గర ఇటువంటి కేయాస్ ఎందుకు క్రియేట్ అవ్వట్లేదు?
వాళ్ళకి ఎందుకు ఎక్సెస్ స్టాఫ్ ఉంటున్నారు, ఎప్పటికప్పుడు రిక్రూట్ చేసుకుంటున్నారు, ఎందుకని ఇండిగో చేసుకోలేదు, ఎందుకని ఆనాటి ఏవియేషన్ మినిస్టర్ కనీసం ప్రశ్నించలేదు. కానీ అశోక్ గజపతిరాజు గారిని అగ్గిపెట్టి మినిస్టర్ అని పిలుస్తారు మళ్ళీ వీళ్ళు. ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ గోవా నౌ. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేత అగ్గిపెట్టె తీసుకొని ఏరోప్లేన్లో ఫ్లై చేస్తాను అంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదు, దింపేయమండి అని చెప్పారు. దింపేశారు. అగ్గిపెట్టి తీసుకెళ్తే ఏమవుతుంది నాకు ఆ మాత్రం తెలీదా అని ఆ ప్రబుద్ధుడు అడుగుతాడు. దానికి మన అశోక్ గజపతిరాజు గారిని కారణం చేయాలి అక్కడ. అప్పుడు కూడా అంతే, ద సేమ్ ఆనబ్, ద టీడీపీ మినిస్టర్ మిస్టర్ అశోక్ గజపతిరాజు అంటూ మొదలుపెట్టి గల్లా జయదేవ్ అనే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీని ప్రజాస్వామ్యయుతంగా మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ని చాలా గౌరవంగా సంబోధిస్తే అది తప్పైపోయింది. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటాడా అసలు, హూ ఈజ్ హీ అని చెప్పి మొదలుపెట్టినటువంటి ది సో కాల్డ్ నార్త్ ఇండియన్ జర్నలిస్ట్స్. ఎస్, డెఫినెట్లీ వీ కెన్ కాల్ దెమ్ యాజ్ దట్. జాతీయ మీడియాలో మాకు ఛానల్స్ ఉన్నాయి, నెట్వర్క్ ఉంది, ఇది అని చెప్పి మాట్లాడేటువంటి వీళ్ళందరూ. అందులో ఈయన అగ్రగణ్యుడు. ఈయనకి అరవడం మాత్రమే బాగా తెలుసు. ఏమన్నా అంటే ఒకటే, ద నేషన్ వాంట్స్ టు నో అంటాడు. దేశానికి ఏం కావాలి, దేశం ఏం తెలుసుకోవాలనుకుంటుందో అవసరం లేదు. ఈయన తెలుసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. రామ్మోహన్ నాయుడు కాల్ చేయాలి, ఆయన డిబేట్ పెడితే ఇమ్మీడియట్గా కాల్ అటెండ్ అయిపోవాలి మినిస్టర్. ఆన్ వాట్ కెపాసిటీ? ఎస్, మీడియాకి చెప్పాలి, సమాచారం ఇవ్వాలి. సమాచార మంత్రిత్వ శాఖ అనేది ఒకటి ఉంటుంది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళు ఇస్తారు. అర్నమ్ ఈజ్ నాట్ ద వన్ ఫర్ ఎంటైర్ కంట్రీ. ఇది గుర్తుపెట్టుకుని కంట్రోల్లో ఉండాలి. నేనైనా సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎక్కువ మ్యాటర్లో, అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని దాదాపుగా నాకున్నటువంటి పరిజ్ఞానంలో నేను కవర్ చేసుకుంటూ వస్తాను, దాని మీద విశ్లేషణ ఇస్తూ ఉంటాను, 10 మందితో మాట్లాడుతూ ఉంటాను. అందులో నేను మాట్లాడేటువంటి మాటలు చాలామందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే అది వాళ్ళ అభిప్రాయం, నేను రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళకి నచ్చలేదు, ఎస్ నచ్చలేదని చెప్పారు, కానీ అక్కడ అలా లేదు. అక్కడ అలా లేదు. ఎస్, దేశం పేరుతో నేనే తెలుసుకోవాలి, నేను చెప్పిందే దేశం తెలుసుకోవాలి. ఇస్ ఇట్ జర్నలిజం? ఎస్, డెఫినెట్లీ నాట్. ఇంకో మిత్రులు ఎవరు అడిగారు, పవన్ ఆయనకు కూడా చేరాలంటే కాస్త ఇంగ్లీష్లో ట్రై చేయమ్మా అని చెప్పి. అందుకని ఆయన గురించి అనే నాకున్నటువంటి ఏదో చిన్నపాటి పరిజ్ఞానంతో ఒక 4-5 ముక్కలు ఇంగ్లీష్లో రాసుకొచ్చాను. ఇది వారికి చేరితే, వారికి తెలిస్తే చాలు. చేరకపోయినా పెద్ద ఏం ఇబ్బంది లేదనుకోండి, తప్పులేమనంటే ముందే క్షమించండి. In a democracy, national conversations deserve clarity, not chaos. Passion has its place, but noise cannot replace nuance. India expects journalism that questions power with integrity, not journalism that overwhelms the movement with theatrics. For years, primetime debates became synonymous with loud confrontation. But the nation is evolving. Today, people are asking for something deeper. Facts over fury, evidence over echo, accountability over aggression. Because real journalism is not measured in decibels, it is measured in depth of information. And this becomes even more important when an issue directly affects millions of ordinary citizens. Take the recent Indigo Airlines controversy. Instead of helping the public understand what happened, some voices turned it into stage for sweeping generalizations and emotional outbursts. When an anchor reduces a complex operational issue into blanket accusations, it doesn't strengthen public discourse, it weakens it. When commentary becomes reckless, confidence in institutions suffers. And when prime-time anger replaces responsible analysis, the truth gets buried under the noise. This is not journalism, this is just a performance. India deserves more better. A responsible newsroom must do 3 things. Present facts, not fuel frustration. Investigate the issue, not insult an entire sector. Teach clarity, not spread panic. Because an airline incident needs aviation insight, not studio outrage. Passengers need solutions, not slogans. The country needs journalists who guide with wisdom, not to provoke for attention. The Indigo episode should remind all of us, especially those with the large platforms, the word carry weight. That word carry weight. A careless statement can shake public trust. A loud remark can overshadow the truth.
But a well-researched explanation can help the nation understand, learn, and move forward. This is the lesson. Journalism is not about being the loudest voice in the room, but the most responsible one. India doesn't need anchors who shout louder. It needs voices who think deeper, voices that debate, not dominate, voices that enlighten, not inflame. Let's move away from who can shout the loudest and toward who can explain the truth the clearest. Only then will media become what it was meant to be, not a battlefield, but a bridge between the people and the truth. So this is what I want to tell. నాకంటే పెద్దలు, ఎంతోమంది ఎక్స్పీరియన్స్డ్ జర్నలిస్టులు ఎంతోమంది ఉండొచ్చు. సో ప్రజలకి ఏం కావాలి అనేటువంటి పాయింట్ చెప్తే మాత్రం చాలు, అంతకుమించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నా భాషలో ఏమైనా పొరపాట్లు ఉంటే మన్నించగలరు, మీ సలహాలు సూచనలతో మరింత ఇంప్రూవ్ చేసుకోగలరు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.